పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలెంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్, స్క్వేర్ ప్లేట్స్ తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును. మరెందుకు ఆలస్యం, మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్ పై సప్లై చేయబడను. ప్రొపరేటర్ జయనాయుడు. కాంటాక్ట్ నంబర్ 9703369121 7893434909. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా సింగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు లలిత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఈ కొత్త వలస కూడల్లో మరి ఆనాడు 1982లో పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఇవాళ మరి రాష్ట్రంలో 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ మరి మొగటం లేని మహారాజులాగా ఏలిన సందర్భంలో మరి ఈరోజు ఏదైతే ఆనాడు పార్టీని స్థాపించిన నుంచి ఈనాటి వరకు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి మనం గౌరవించవలసిన ఆదేశాలు ఇచ్చారు కనుక మరి పార్టీ ఆదేశాల ప్రకారంగా మరి సీనియర్స్ని అందరినీ కూడా గౌరవించుకొని మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ మండల పార్టీ టీం అందరం కలిసి ఈ కొత్త వలస కూడల్లో ఈ మధ్యక చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరం కూడా మరి అంచేత రాబోయే రోజుల్లో కూడా రేపు రానున్న స్థానిక సంస్థల్లో ఈ కొత్త వలస మండలంలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరేయాలని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అయితే పార్టీ 82లో స్టార్ట్ చేశారు. ఇవాళ 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ పార్టీ నిజంగా ఏ ముహూర్తాన్ని ఎన్టీ రామారావు గారు స్థాపించారో ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇవాళ మనుగడ సాగించిందంటే దానికి రామారావు గారు వేసిన పునాది, రెండో చంద్రబాబు నాయుడు గారి కృషి. ఎందుకంటే 2014కు ముందు పార్టీ పూర్తిగా పోయింది, పార్టీ ఇక లేదనే పరిస్థితి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టారు. ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టారో ప్రజలు ఆశీర్వదించారు. 2014లో మనకు అధికారం ఇచ్చారు. 2019లో మరి వైఎస్ జగన్ గారి మాటలు విని ఏం చేశారో కానీ పార్టీ ఆయనకి ఇచ్చారు. ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తలకట్టి లోకేష్ గారు పాదయాత్ర చేసి ఇవాళ మళ్ళీ పార్టీని పునర్వైభవం చేసి తీసుకొచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తుందని కూడా ఆశిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో మహానటుడు, దైవాంశ సంభూతులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం అనే పేరుతో పార్టీని స్థాపించి అలాగే దీనికి పసుపు రంగు జెండాని అలాగే రైతు క్షేమం కోసం, పేదవాడి సంక్షేమం కోసం ఆలోచించి ఈ పార్టీ గుర్తును కూడా నిర్ణయించడం జరిగింది. అటువంటి మహానుభావుడికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఆ రోజు ఆయన వేసిన చిన్న బీజం ఈరోజు వటవృక్షమై ప్రపంచ దేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కంచిన ఈ తెలుగుదేశం పార్టీని ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కృషితో ప్రపంచ దేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఈరోజు గ్రామాల్లో మన కోళ్ళ లలిత్ కుమార్ గారు తాలూకా కృషితో ప్రతి గ్రామంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అటువంటి పార్టీలో ఉన్నందుకు అందరూ సంతోషించాలి. అలాగే పార్టీ సీనియర్లని గౌరవించమని చెప్పేసి పెద్దలు ఆదేశించారు. ఆ ప్రకారమే ఇక్కడున్న సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు అందరినీ కూడా గౌరవించుకుంటూ అలాగే మున్ముందు ప్రతి గ్రామంలో కూడా లలిత్ కుమార్ గారి సహకారంతో గ్రామాల అభివృద్ధికి కూడా అందరం పాటుపడదాం. అలాగే మండలంలో మరలా మన తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ కావచ్చు, జడ్పీటీసీని కానీ
గెలిపించుకొని మండలాన్ని మరింత అభివృద్ధి పదవులు నడిపించుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు నిజంగా అదృష్టం, ఉగాది ముందు రోజు మనకి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రావటం, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి పల్లెలో కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరగడం జరిగింది. అదేవిధంగా ఈ కొత్తవలస మండలంలో మన లలిత్ కుమార్ ఆదేశాల మేరకు కొత్తవలస మండలంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కేక్ కటింగ్లో పాల్గొని జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా యువత కూడా పార్లమెంట్ తెలుగు వైస్ ప్రెసిడెంట్గా యువత అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యువతకి నేను తెలుగుదేశం పార్టీ ఎంతో అండగా ఉంటుందని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అనేది అమలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన గ్యాస్ సిలిండర్ అవనియండి, నిరుద్యోగ వృత్తి త్వరలో ప్రారంభిస్తాం, ఇంకా తల్లి వందనం కూడా త్వరలో ప్రారంభిస్తాం. దాంతోపాటు బీసీ సబ్సిడీ లోన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం కనుక ప్రతిదీ కూడా ఇంకో 1 ఇయర్ పూర్తి నెక్స్ట్ ఇయర్ రాబోసరికి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత పేదవాడు అనేది సక్రమంగా ఎంతో హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ యువత తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ రహే. ఈ తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తేదీన ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ఎమ్మెల్యే క్వార్టర్స్ సమక్షంలో ఈ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. మరి అదే కారణంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఈ పార్టీ అభివృద్ధి దినోత్సవం జరిపించుకోవడం అందరికీ మంచి గర్వకారణం. ఇందుకు ఈ పార్టీకి ఆయన ఎనలేని కృషి చేశారు. 6 నెలల కాలంలో 9 నెలల కాలంలోనే ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 294 అసెంబ్లీ స్థానాలకి 225 స్థానాలు ఏ మిత్రపక్షంతో కూడా పోటీ లేకుండా ఈ పార్టీని ప్రభావం చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారని మీ అందరికీ చెప్పక తప్పదు. మరి అలాంటిది మొన్న TV9లో ఒక కథనం వచ్చింది, అది తప్పు. లలిత్ కుమారి గారు ప్రతి విలేజ్కి వెళ్ళి శ్రమించి కష్టపడి కార్యకర్తల్ని, ఆ గ్రామం కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్ని ఏదో తెలుసుకొని పనిచేస్తున్నారని చెప్పేసి మేము కట్టని ఖండిస్తున్నాం. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.